పెట్టి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించొచ్చు కేసీఆర్. దాన్ని ఎగబెట్టిండు, దాని 2000 కోట్లు రుణమాఫీకి మలిపిండు. కేసీఆర్ కిట్ ఎగ్గొట్టిండు, 2 నెలల ఆ ముసలోళ్ళ పింఛన్ ఎగ్గొట్టిండు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిండు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్. కేసీఆర్ ఉండగా మా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదువుకోవడానికి ఏడాదికి 2500 కోట్లు పిల్లల చదువులకు కాలేజీల ఫీజులు కడుతుండే. గా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఎగ్గొట్టిండు. గా 2500 ఆడ ఎగ్గొట్టిండు, తెచ్చి గి రుణమాఫీలో కలిపి అంటాడు. ఇక నువ్వు ఇచ్చింది ఏమన్నదే? ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు, రైతు బంద్ ఎగ్గొట్టినావు, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టినావు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినావు, ముసలోళ్ళకి 2 నెలల పింఛన్ ఎగ్గొట్టినావు, గీడ కోత కోసినావు, గల కలిపినావు. నువ్వు ఇచ్చింది ఏమున్నది అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన హామీ ఏంది అని నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. నేను రోజు కలుతా ముఖ్యమంత్రి, మా ఇంట్లో దర్వాజా కుల్లా ఉంటుంది, ప్రజలు ఎవరు వచ్చినా నేను ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు అన్నాడు. ఒక్కనాడనే కలిసినాడు ఆయన. 15 నెలల రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు మా ఆర్ఎంపీలు పోయి దరఖాస్తు ఇస్తామంటే కలుస్తాడా? దగ్గర కూడా రానియరు, మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకున్నాడు. కొడంగల్ వాళ్ళని కూడా రానిస్తలేడా? కొడంగల్ వాళ్ళు పోతే కూడా దగ్గర రానిస్తలేడు. ఓట్లు వేయించుకున్నాడు. ఓడదాటదాకా ఓడమల్లప్ప, ఓడదాటాక బోడమల్లప్ప అయిపోయింది రేవంత్ రెడ్డి కథ. కానీ మీరు తక్కువలా, మీ చేతిలో లేదా? ఇప్పుడు ఈ నెలలో జెడ్పీటీసీ ఏదో ఎంపీటీసీ ఎలక్షన్ పెట్టారట. మీ సత్తా ఏందో చూపింది, సురుకు పెట్టండి కాంగ్రెస్ పార్టీకి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపియాలి మీరు. బిడ్డ రేవంత్ రెడ్డి గౌడ అన్నల్ని తిప్పలు పెడతావు, ఆటో అన్నల్ని తిప్పలు పెడతావు, రైతు అన్నల్ని తిప్పలు పెడతావు, చేనేత కార్మికుల్ని తిప్పలు పెడతావు, మా ఆర్ఎంపీ పిఎంపీలను తిప్పలు పెడతావు. ఆర్ఎంపీల తెరువు వచ్చినోడు ఎవడు కూడా పోగు పోయలేదు, పోయాడు కూడా. దయచేసి మీరు కూడా కలిసి ఉండాలి. నాదొక చిన్న సూచన. జర మీ దాంట్లో విడిపోయి కూడా నా సొంటోళ్ళు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండి సాయం చేయబోతే మీరే కోర్టుకు పోయి స్టే తెచ్చే వరకు నేను పని చేయలేకపోయినా. జర మీరు కూడా కలిసి ఉండుండ్రి. కలిసి ఉంటేనే బలం ఉంటుంది. రేపు కూడా మీరు కూడా అన్ని చోట్ల కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా మీరందరూ కూడా కంకణం కట్టండి. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలంటే ఆయన గాలి ఉన్నాడు. ఇప్పుడు అంత భూమి మీద లేడు, గాలిని తిరుగుతుండు. ఆయన గాలి మోటార్లు తిరుగుతుండు, విమానాలలో తిరుగుతుండు, భూమి మీద కనబడతలేడు ఆయనకు. ఆయన భూమి మీద తేవాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే బలమైనటువంటిది. మీరందరూ కూడా ఒక్కటై రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి. అప్పుడు ఆయన్నే పిలిచి రాండ్రిపై జర ఆర్ఎంపీలు రాండ్రిపై మీ పని చేస్తా అంటాడు. సో ఆ పని మీరు చేయండి. రేపు అసెంబ్లీ పెడతారు, మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. తప్పకుండా బడ్జెట్ సమావేశాల్లో మీ ఆర్ఎంపీ పిఎంపీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ గురించి నేను వాళ్ళను ప్రశ్నిస్తా, నిలదీస్తా, మీ తరఫున పోరాడతా. ఇప్పటికే అరెస్ట్ చేసిన ఆర్ఎంపీ పిఎంపీలను పెట్టిన అక్రమ కేసులన్నీ ఎత్తివేయాలని, అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఏ జిల్లాలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మా దృష్టికి తెండి. మా బీఆర్ఎస్ పార్టీ వచ్చి మీకు రక్షణ కవచం లాగా నిలబడుతుంది, మిమ్మల్ని కాపాడుకుంటుంది. మీరు అడుగుతున్నది కూడా ఏముంది? ఏమైనా డాక్టర్ కావాలంటుర్రా మీరు? ఇంత ట్రైనింగ్ ఇస్తే, మాకు సర్టిఫికేట్ ఇస్తే ఇంత ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాము అంటున్నారు. ఫస్ట్ ఎయిడ్ చేసుకొని బతుకుతాం. ఇన్నేళ్ళకెళ్ళి తాతలు తండ్రులకెళ్ళి చేసినాం. మాకింత ట్రైనింగ్ ఇయ్యండ్రి, ఇంత సర్టిఫికేట్ ఇయ్యండ్రి. ఇది మీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో చెప్పిందే. వెనకట రాజశేఖర రెడ్డి చెప్పిండు, నడిమిట్ల కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు. గా చెప్పిన పని చేయమంటున్నాం. ఏమన్నా మనం ఏమన్నా అలా ఆస్తులు అడుగుతున్నామా రేవంత్ రెడ్డిది? ఆయన ఆస్తి గిట్ట రాసిమంటున్నామా? ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉపన్యాసాలు చెప్పిండో, మేనిఫెస్టోలో ఏ మాట అయితే రాసిండో గది ఇవ్వయా రేవంత్ రెడ్డి అంటున్నాం. గంతకు మించి ఏమైనా అడుగుతున్నామా? అది ఇచ్చుడు మాట దేవుడు ఎరగని ఉల్టా కేసులు పెట్టి జైలు ఎత్తుండు. ఏ జిల్లాలో పోయినా కేసులే అవుతున్నాయి. నా దగ్గర కూడా తొగుటోళ్ళు వచ్చిండ్రు, మిర్దొడ్డోళ్ళు వచ్చిండ్రు, నా దగ్గరికి సిద్దిపేట వాళ్ళు వచ్చిండ్రు, మెదకోళ్ళు వచ్చిండ్రు, మన సంగారెడ్డి పోతే కూడా కలిసిండ్రు, నల్గొండ పోతే కలిసిండ్రు, వికారాబాద్ పోతే కలిసిండ్రు. ఏడబోయినా పాపం వచ్చి బాధపడుతూ అన్నా బాగా తిప్పలు పెడుతుండ్రు, మీరు ఉండంగా ఇట్లా లేకుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నిద్ర పట్టకుండా అయిందని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఉన్నది. సో మీరు కూడా ధైర్యంగా ఉండండి. దేనికైనా పోరాటమే శరణ్యం. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఐక్యంగా పోరాడండి. తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అయిపోయింది నా పని. ఏమంటారు పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది 30% గవర్నమెంట్ అని. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా? ఏదో భూమి కావాలి పంచాయతీ చేయమని పోతేనట 30% అనిండట ఒక మంత్రి. ఇక బిల్లు కావాలంటే 10% గవర్నమెంట్. పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ చాలా మంది డ్యూటీ చేస్తున్నారు. నేను ఉండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ 15 రోజులు ఇచ్చిన. కాంగ్రెస్ వచ్చింది సరెండర్ లీవ్ ఇప్పుడు 7 రోజులకు తగ్గించారు. వాళ్ళ పిఎఫ్ పడతలేదు, వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు. హోంగార్డులను అయితే గోసబుచ్చుకుంటున్నారు. ఎవరిని చూడు పక్కకి తీసుకపో పోలీసు వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు. అది నువ్వు పోలీసు వాళ్ళని అడుగుతావా, రోడ్డు మీద పోయి ఆటో డ్రైవర్ని అడుగుతావా, ట్యాక్సీ మొన్న రోజు ట్యాక్సీ ఎక్కిన. నువ్వు మాట్లాడితే అన్న సిద్దిపేటలో మా అడ్డ మీద ట్యాక్సీ అడ్డ మీద కలిసిన. వాళ్ళు అంటారు ఏమిరా తమ్మి అంటే, అన్న అప్పుడు మీరు ఉండగా మంచిగుండనే నెలకు 16-17 గిరాకీలు దొరుకు. ఈ కాంగ్రెస్ వచ్చినాక 3-4 గిరాకీలు దొరుకుతలేవే, ఈ ఇన్స్టాల్మెంట్ వెళ్తలేదు, ఇంటికాడ కిరాయి వెళ్తలేదు, పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా అన్నాడు. నిన్నోగా ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చిండు. వస్తే కార్డు తీసుకున్నాక ఎట్లా నడుస్తుంది తమ్మి, ఆయన ఫోటోగ్రాఫర్, ఆయన వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ దుకాణం ఉంది. ఏమరా తమ్మి నీ దుకాణం ఎట్లా నడుస్తుంది, నీ వ్యాపారం ఎట్లుంది అన్న. ఏమో అన్న ఈ కాంగ్రెస్ వచ్చినాక అత్త నడతలేదు, ఆగమైపోయినాం. వెనకటి ఎవరైనా పెళ్లి ఉంటే 6 కెమెరాలు పెట్టమందురు, ఇప్పుడు 2 చాలంటురట. ఎందుకురా తమ్మి అంటే 6 పెడితే నాకు 40-50 వేలు మిగులన్నా, ఈ 2 కెమెరాలు పెడితే 10,000 కూడా వెళ్తలేవు, ఏం చేయాలన్నా గిరాక్ కమ్మైపోయింది కాంగ్రెస్ వచ్చినాక అంటారు. ఎవరు ఆటో వాళ్ళని అడిగితే మాకు బండి నడతలేదన్నా, మా ఇన్స్టాల్మెంట్ వాడు అంటున్నారు. ఎవరిని కదిలి పాపం దుఃఖమే ఉన్నది తప్ప బాగుపడ్డోళ్ళు లేరు. ఉద్యోగస్తులకు 4 డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది. ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటా ఉన్నారు. సో తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ అంతా కూడా మాటల గారడి, అంకెల గారడి, మాయ చేసింది, మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు, అర్థం చేసుకుంటా ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బుద్ధి చెప్పుదామని. మొన్ననే కొట్టిర్రు. ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు. ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, మహారాష్ట్రలో కూడా ఓట్లయింది, మీడ కూడా చేస్తామన్నారు. వాళ్ళకి తెలియదా మహారాష్ట్ర వాళ్ళకు? నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు, 4,000 పింఛన్ ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, అన్ని అర్థమైనవి. రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు. మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను. మొన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి, ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు. ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు, 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది. 77 సీట్లలో డిపాజిటే వీకింది. ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది? నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు. ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి. ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్. ఇది చేత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా, నిన్న కేరళ పోయింది, ఇంకా ఆడవై కూడా నడుతా ఉన్నాడు నేను ఇది చేసినా అది చేసినా అని. నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు, తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా. నువ్వురా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో. నీ మహబూబ్నగర్ పోదామా, నీ నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళొద్దు. ఇక నువ్వు మాట్లాడు నేను మాట్లాడు, జనం సంగతి చెప్తారు, నీ సంగతి నా సంగతి చెప్తారు. గది చేసే ధైర్యం లేదు. కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు, మహారాష్ట్రలో కొడుతుండు, ఢిల్లీలో కొడుతుండు. గల్లీలకు మాత్రం వస్తలేడు. గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి. కానీ ఇవి అన్నీ కూడా మీకు కూడా అర్థమైనవి. మీ ఊళ్ళలో చెప్తలేరా జనం మీకు? మీరు ముసలోళ్ళని అడుగుండు 2 నెలల పింఛన్ ఎగరగొట్టిండా లేదా అడుగుండి, చెప్పరా మీకు? ఇంకా వాటిలో బోనస్ పైసలు వేయలే, వాటిలో బోనస్ పైసలు ఇంకా 440 కోట్లు 30 కోట్లు వాటిలో బోనస్ పైసలు ఆనే ఉన్నాయి. కందులు కొనే దిక్కు లేదు, శనగలు కొనే దిక్కు లేదు, తెల్లజొన్నలు వస్తే అవి కూడా కొంటలేడు, సన్ఫ్లవర్ కేంద్రాలే స్టార్ట్ కాలేదు, ఏది చక్కగా లేదు బైసాబ్. అన్ని మాటలు చెప్పిండు. స్పీచ్లు ఉపన్యాసాలు ఎన్నన్నీ చెప్పచ్చు. కుర్చీలో కూర్చున్నాక నీ రంగు బయటపడుతుంది, నీ వ్యవహారం బయటపడుతుంది. నువ్వు కూర్చున్నాక ఏమైంది? ఏ ఒక్క వర్గం అన్నా నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావా? ఎవరికన్నా ఇచ్చిన పని చేసినావా? రుణమాఫీ సంగతి అర్థమైంది కదా. గాడ కోసిండు, గిడ జరన్ని ఇచ్చినట్టు చేసిండు, అది కూడా పురాగా చేయలే. మననెత్తి కొట్టిండు, మనకే పెట్టినట్టు చేసిండు. అది రైతు బంధు ఎగ్గొట్టి, అవతాతల పెన్షన్ ఎగ్గొట్టి, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి, బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి, ఈ పైసలు ఇటు మలిపినట్టు చేసి నేనేందో చేసిన అంటాడు. అంత మనం అమాయకులమా? మనకు తెలియదా? మళ్ళీ ఈ ఉద్దారకానికి ఏం చేసిండు?
భూములు కుదబెట్టి 10,000 కోట్ల అప్పు తెచ్చిండు. ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 1,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒకటే ఏడాదిలో. పోనేమన్నా కాళేశ్వరం కడితివా, మల్లన్న సాగర్ కడితివా, పాలమూరు కడితివా, ఓ చెరువు మంచిగా చేస్తీవా, ఓ చెక్ డ్యామ్ కడితివా, ఏమన్నా మంచినీళ్ళు ఇస్తీవా, ఓ కరెంటు తెస్తీవా? చేసిందేమి లేదు. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండంగా 10 ఏళ్లలో 4,17,00,000 అంటే నెలకు ఏడాదికి 40,000 చేసినాం మనం. కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఏడాదిలో 1,40,000 చేసిండు. ఒక్కటే ఏడాదిలో 1,40,000 చేసిండు. మహిళలకు ఏం చెప్పిండు? వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు. మీ ఊళ్ళో ఎవరినైనా అడుగుండ్రి, ఈ ఏడాదిలో ఒక్క రూపాయన వడ్డీ లేని రుణం వచ్చిందేమో అడుగుండ్రి. ఇక స్పీచ్ కొట్టమంటే మహిళల్ని కోటీశ్వరుని చేస్తా అన్నాడు. లక్షాధికారి కాదు, కోటీశ్వరుని చేస్తా అన్నాడు. కోటీశ్వరుడు కాదు కదా, కోటి పైసలు కూడా ఇవ్వలేదు రుణమాఫీకి. అక్క చెల్లెలకు ఒక్క పైసా రుణమాఫీ ఏది వడ్డీ లేని రుణం డబ్బులు ఇవ్వలే. అంటే ఈ రకంగా జరుగుతూ ఉన్నది. సో నేను మీతో కోరేది ఒకటే, ధైర్యం కోల్పోకండి, ధైర్యంగా ఉండండి. కష్టం వచ్చినప్పుడు పోరాడాలి, ధైర్యంగా నిలబడాలి, సమస్యను పరిష్కారం చేసుకోవాలి. మీ సమస్యలు నాకు బాగా తెలుసు. మీకు తెలుసు, యావత్ భారతదేశంలోనే ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్